అలాగే మాట వచ్చింది కాబట్టి సందర్భంలో నువ్వు అడక్కపోయినా చెప్తున్నాను. ఆడి పేరేంటమ్మా, శ్రీనివాస్, బ్రాకెట్ లో అఘోరా అని పెట్టాలనుకుంటా ఆ దరిద్రుడిని. వాళ్ళ తల్లిదండ్రులు, ఆ వర్షిణి గారి తల్లిదండ్రులు ఎంత రిక్వెస్ట్ చేసినా గాని పోలీసు వారు కేసు తీసుకోకపోవడం అంటే, అంతకు ముందు కూటమి ప్రభుత్వం రాకముందు నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఎంతో మంది అమ్మాయిల్ని తీసుకెళ్లిపోయారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎదురుకుండా కళ్ళకి కనపడుతున్న అమ్మాయిని ఎందుకు రక్షించలేకపోతున్నాడు? అది ఎవరి వైఫల్యం? గవర్నమెంట్ వైఫల్యం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా. ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల్లో సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఏదన్నా సోషల్ మీడియాలో వస్తోందా? ఒక్క కంటెంట్ చెప్పండి నాకు. సునీత విలియమ్స్ ఆవిడెవరో అక్కడి నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఆవిడ గురించి ఎంతమంది పెట్టారమ్మా? ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేశారు? ఎన్నిసార్లు చెప్పారు ఆవిడ న్యూస్? అవసరంలా మనకి పనికి మాలిన పెంట న్యూస్లన్నీ కావాలి మనకి. ఈ అఘోరాగాడి దరిద్రుడి వీడి న్యూస్, ఆ పాగడాల ప్రవీణ్ చనిపోయాడు అయితే ఏంటి? అదే రోజున వరంగల్లో ఒక పాస్టర్ చనిపోయాడు. ఆయన గురించి ఎందుకు పోరాడలేదు వీళ్ళు? ఈయనకి పేరుంది, ఫేమ్ ఉంది, ఏదైనా మనం పోరాడచ్చు అనే ఇదే. ఈ శవ రాజకీయాలు అనేటువంటివి దయచేసి ఆపేస్తే రాష్ట్రాలు బాగుపడతాయి, లేకపోతే ఇంకా భ్రష్టు పడతాయి. ఏది ఏమైనప్పటికీ మనం చేసే పనిలో, మనం మాట్లాడే భాషలో అదుపు లేకపోతే భగవంతుడు కూడా క్షమించడు, కర్మ కూడా ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని నోటికి ఏం మాట్లాడుతున్నాము అనేది ఆలోచించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది తల్లి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఏపీలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ, ఈ అఘోరా అని పిలువబడే చెప్పుకుంటున్నటువంటి శ్రీనివాస్ అనే ఒక వెధవని దయచేసి అరెస్ట్ చేసి ఆ శ్రీవర్షిణిని, ఆ పిల్లని ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, కాస్త అంటే నేను అంత గొప్ప మేధావిని కాదనుకోండి, రాజ్యాంగంలో కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించిన తరువాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాటి వెళ్ళిపోతున్నారు అని అంటే, పెళ్లి అయ్యే వరకు కూడా బాధ్యతలు తల్లిదండ్రులవే. తల్లిదండ్రులు ప్లస్ అవతల తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే కళ్యాణం చేసుకోవాలి, అది ప్రేమించైనా సరే అనేటువంటిది పెడితే బాగుంటుందేమో అని నా సొంత అభిప్రాయం అమ్మా. ఇప్పుడు అసలు పెళ్లిళ్ళు ఎక్కడ ఉన్నాయిలే. నేను నిన్నో మొన్న ఒక న్యూస్ చూశాను ఢిల్లీలో, చెప్పడానికే సిగ్గుగా ఉంది. వాడి భార్య వీడి భార్యతో, వీడి భార్య వాడి భార్యతో పడుకునే పార్టీలు వచ్చినాయట. అలా తగలబడింది మన దేశం. ఏదైనప్పటికీ భ్రష్టు పట్టిపోతున్నాం. కనీసం ఇప్పటికైనా సమాజానికి మంచి జరిగేటువంటి కంటెంట్లని అందిస్తారని, అలాంటివే ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా కూడా సోషల్ మీడియాలో సారీ అమ్మా ఇలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, చెత్త షార్ట్స్, వాడెవడో వాడి వాడి తన్ని తగలేయాలి అలాంటి వాడిని. చిన్న పిల్లాడ రొట్టెగాడంట వాడెవడో నోటికొచ్చినట్టు బూతులు తిడుతున్నారు. ఇలాంటి కంటెంట్లని అసలు టెలికాస్ట్ చేయకుండా ఆపేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.